పండగైనా, పుట్టినరోజైనా, ఇంటికి అతిథులు వచ్చినా కేవలం 15 నిమిషాల్లో అందరి మనసు గెలిచే తీపి వంటకం ఏంటో తెలుసా? అదే నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోయే క్రీమీ సేమియా పాయసం. ఈరోజు హోటల్ స్టైల్‌లలో కానీ ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే చిన్న టిప్‌తో మీ పాయసం గంటల తర్వాత కూడా చిక్కబడదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయేది ప్రతి ఇంట్లో ఎంతో ఇష్టంగా చేసే సాంప్రదాయకమైన స్వీట్ సేమియా పాయసం. పండగలలో, శుభకార్యాలలో, పూజల్లో, పుట్టినరోజులో ఏ సందర్భమైనా ఈ పాయసం ఉంటే ఆ ఆనందమే వేరు. ముందుగా నేనిక్కడ సేమియాలనైతే ఇలాంటి పొడవు అయితే తీసుకుంటున్నానండి. తిన్ సేమియాలంటే ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు ఒక ప్యాన్‌లో 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టండి. సో, ఇక్కడ కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేడైందండి. సో, కొంచెం బ్లాక్ అయినాయి. సో, నేను సెపరేట్ మళ్ళీ వేయించుకుంటున్నాను. సో, తర్వాత దీన్ని పక్కన పెట్టిన తర్వాత అదే నెయ్యిలో సేమియాను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా వేయించండి. ఆ స్టెప్ వల్ల పాయసానికి మంచి వాసనతో పాటు అద్భుతమైన రుచి కూడా వస్తుంది. సేమియాను ముందుగా నెయ్యిలో వేస్తే పాయసం మరింత రుచిగా ఉంటుందండి. ఇది ఫ్యాట్ పాలతో ఉపయోగిస్తే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అలాగే పంచదారను సేమియా ఉడికిన తర్వాత మాత్రమే వేయండి. అప్పుడే సేమియా బాగా మెత్తగా ఉడుకుతుంది. పాయసం చల్లారిన తర్వాత చిక్కబడితే కొద్దిగా వేడి పాలు కలిపి సర్వ్ చేయండి. ఎంతో రుచికరంగా, ఎప్పుడు చిక్కబడకుండా సేమ్ మీరు ఫస్ట్ ఎలా చేసింటారో అంత ఫ్రెష్గా అయితే ఉంటుంది. సో, నేను ఇక్కడ దీన్నైతే ఫ్రై చేసుకుంటున్నానండి. సో, ఇలా ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక పాత్రలో పాలు పోసి బాగా మరిగించండి. పాలు మరిగిన తర్వాత వేయించిన సేమియాను వేసి మీడియం మంట పైన మెత్తగా ఉడికించండి. సేమియా బాగా ఉడికిన తర్వాతనే పంచదార వేసి కలపండి. తర్వాత ఇందులోకి పాలను తక్కువ మంట పైన మరిగిస్తే రుచి మరింత బాగొస్తుందండి. అలాగే ఆరోగ్యకరమైన వర్షన్ కోసం పంచదారకు బదులుగా బెల్లం ఉపయోగించవచ్చు. అయితే బెల్లం పాకాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే కలపండి. లేకపోతే పాలు అనేది విరిగే అవకాశం ఉంటుంది. సేమియాను ఎక్కువగా ఉడికించవద్దు. సరైన మోతాదునే వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ప్రత్యేక రుచి కోసం చివర్లో కొద్దిగా కొబ్బరి పాలు కలిపితే దక్షిణ భారతీయ స్టైల్లో ఫ్లేవర్ వస్తుంది. వేడిగా లేదా చల్లగా 2 విధాలుగా సర్వ్ చేయొచ్చండి. ఫ్రిడ్జ్లో ఉంచి 2-3 గంటలు చల్లారిస్తే వేసవిలో మరింత రుచిగా ఉంటుంది ఈ సేమియా పాయసం అనేది. సో, ఇప్పుడు సేమియా అనేది ఉడికింది కదండి, మెత్తగా అయింది. మనం ఇప్పుడైతే ఇందులోకి బాగా ఉడికిన తర్వాతనే పంచదార అనేది వేసి కలపాలండి. సో, ఇప్పుడు నేను పంచదారనైతే వేస్తున్నాను. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. సో, మీడియంగా ఉంటే నేనైతే ఇక్కడ 5 టేబుల్ స్పూన్ దాకా పంచదారనైతే వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించండి. చివరిగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలపండి. ఇంకా రిచ్ టేస్ట్ కోసం కావాలంటే కొద్దిగా కుంకుమ పువ్వు లేదా బాదం, పిస్తా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ సేమియా పాయసం అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్తో ఎంతో టేస్టీగా వస్తుందండి. మీరు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయితే ఈ రెసిపీ అనేది అయిపోతుంది. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో సులభంగా అలాగే రుచికరమైన క్రీమీగా ఉండే సేమియా పాయసం అయితే సిద్ధమైంది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన తెలుగు వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్ళీ ఇంకో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.